2026 సంవత్సరంలో మార్చి 19న ఉగాది పండుగ రాబోతుంది. మరి ఉగాది పండుగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలాగే పంచాంగ శ్రవణం. మరి పంచాంగ శ్రవణంలో ఏ ఏ రాశి వారికి ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది. మరి ఈరోజు ఏ ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. కర్కాటక రాశి వారికి సంబంధించి శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని అనుకునేటువంటి తరుణంలో ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. రాబోయే శ్రీరామనవమి అత్యంత అద్భుతంగా కనుల పండుగగా కూడా జరిగేటువంటి యొక్క ఫెస్టివల్లో మీ వంతు సహాయం కానీ మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో సేవ కానీ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. సో ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో 2022 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు వరకు స్టిల్ 2025 వరకు కూడా చాలా ఇబ్బందులు, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు కావచ్చును. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం అయినటువంటి సందర్భాలు ఉన్నవి, గొడవలు ఉన్నవి. ఇక్కడ ఇదే తరుణంలో కొంతమేర కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి. ఇదే తరుణంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించినటువంటి దాఖలాలు ఉన్నవి. ఈ తరుణంలో భార్యపై భర్తకు కానీ భర్తకుపై భార్యకు కానీ అనుమానం రావడాలు, లేదా థర్డ్ పర్సన్ వీరి జీవితంలోకి రావడం కానీ, ఇవన్నీ కూడా ఊహించని మలుపులు వీరి జీవితాన్ని మొత్తము కూడా ఎట్లా అంటే మన బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అన్న విధంగా వీరి జీవితాన్ని మార్చేసింది. సో చాలా బ్యాడ్ ఈవెంట్స్ జరిగిపోయాయి ఈ తరుణంలో. నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా. ఎంతో నమ్మినటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టి లాస్ అయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి కర్కాటక రాశి వారికి ఈ 2022 ఆగస్టు నుండి 2024-25 వరకు కూడా. మరి ఎవరు కర్కాటక రాశి వారు అయ్యా అంటే హా, హి, హు, హే అక్షరాలు. హర్షిత కావచ్చును, హాసిని కావచ్చును, హరీష్ కావచ్చును. ఈ హా అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 1-2 సార్లు వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ టైంలో వారి జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు అనేటువంటిది ఉంటుంది. సో రాబోయే రోజులలో శ్రీ పరాభావనామ సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా ఈ కర్కాటక రాశి వారికి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే అత్యంత అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పవచ్చును. అదేవిధంగా అత్యంత బరువు బాధ్యతలు పెరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏముంది, ఎందుకు అంటే గురువు వీరికి లగ్నాత రావడము ఆగస్టు 4వ తారీఖు నుండి వీరికి చాలా వర్క్ బిజీ అయిపోతుంది. బిజీ ఒక 10 నెలలు ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అవ్వడం, వివాహం ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అవ్వడం, వివాహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళిపోవడం కానివ్వండి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి కొంచెం ఏమిటి అంటే చర మనస్తత్వం, తొందరగా పనులు కావాలని కానీ భావోద్వేగాలు అధికంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమోషనల్. మా నాన్న, మా అమ్మ, మా ఇల్లు, మన మన్మధుడు సినిమాలో నాగార్జున లాగా మనదేమిటి వాడి కోపం సముద్రం అదేదో విధంగా ఉంటుంది అన్నట్టుగా. సో ఈ కర్కాటక రాశి వారు మేషరాశి వారిని మాత్రం పెళ్లి చేసుకోవద్దు, బాగా గమనించుకోండి. మేషరాశి, సింహరాశి, మకర రాశి ఈ 4 రాశుల వారిని వివాహం చేసుకోవద్దు. చేసుకుంటే మాత్రము ఇక చాలా ఇబ్బందులకరంగానే ఉంటుంది జీవితం, గమనించుకోండి. సో ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో తప్పకుండా కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. కాకుంటే ఏమిటి అంటే కొంచెం ఒక విచారము అనేటువంటిది ఉంటుంది. అన్నీ ఉన్న అల్లున్నట్లో శని ఉన్నట్టుగా శనేశ్వరుడు మీకు 9వ భావం నుండి 10వ భావానికి అట్లా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ శనేశ్వరుడు 9వ భావం నుండి 10వ భావానికి ట్రావెల్ చేసే తరుణంలో శనికి సంబంధించినటువంటి కొంత నెగిటివ్ ఇంపాక్టే మనపై ఉండబోతున్నది, కానీ పాజిటివ్ అనేటువంటిది అయితే లేదు. కనుక ఏమున్నా గురువును మీరు దృష్టిలో పెట్టుకునే ఉండాలి. సో ఈ తరుణంలో గురువులను పూజించుతూ ఒకసారి గానగాపూర్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళుతూ ఏదన్నా నెలకు ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారో ఈ సంవత్సరం మొత్తం మీద 1-2 సార్లు వెళ్ళి రావండి. లేదా మంత్రాలయం వెళ్ళి రండి, లేదా గురువుకు సంబంధించినటువంటి ఏదైనా సేవ చేసుకోండి. దగ్గరలో దేవాలయంలో ఏమైనా క్లీన్ చేయడం కానీ ఏదైనా ఇలాంటిది. సో అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో
అద్భుతమైనటువంటి ఉద్యోగము, వ్యాపార ప్రయత్నాలు చాలా అసలు మీరు ఊహించని స్థితిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఊహించరు ఎవరు కూడా. ఓకే. ఆ విధంగా మీకు ఎవరైనా పరిచయం అవ్వడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే నూతన గృహ ప్రవేశాన్ని నిర్మించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే. కర్కాటక రాశి వారికి. ఎస్, ఖచ్చితంగా కూడా విదేశీ ప్రయాణాలకు ఇది ఒక మంచి సమయం. ఓకే. ఉమ్, ఇలా అన్ని మంచి విషయాలే ఉన్నవి. ఎందుకు గురువు గారు వీరికి మంచి స్థానంలో ఉన్నాడు. మరి కోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నారు కదా గురుగారు, అవి ఎలాంటివి? కోర్టు రిలేటెడ్ ముఖ్యంగా భూ సంబంధిత, అన్నాదమ్ములకు సంబంధించినవి, మనీ రిలేటెడ్, ఎవడో డబ్బులు ఇవ్వాలి, మన చెక్స్ తిన్నవి, లేదా ఏదో వేశారు, లేదా ఇలాంటివి ఏదో, లేదా మనమే ఎవరికైనా ఇవ్వాలి, అది కాస్త కోర్టు రిలేటెడ్ ఉందనుకున్నాం. ఓకే. లేదా భార్యాభర్తలలో మధ్యలో ఎవరో వ్యక్తి వచ్చారు, వారు కాస్త ఎన్ని చూస్తలేవు, ఎన్ని కేసులు చూస్తున్నాను నేను, ఎంతమంది కాల్స్ మాట్లాడుతున్నాను అంటే అధికంగా గురువుగారు మేమేదో సమాజం దృష్ట్యా కలిసి ఉంటున్నాం, కానీ వారు మా భర్త వేరే గదిలో పండుకుంటారు, నేను వేరే గదిలో పండుకుంటాను. ఇట్లాంటి సందర్భాలు మేము భరించలేక, అంటే దేనికైనా ఒక ఎండ్ అనేది ఉంటుంది. అవును. అలా ఈ 22, 23, 24లో ఏమైనా ఇల్లీగల్ అఫేర్ ఉంటే బయటపడడం కానీ, సీక్రెట్ విషయాలు ఇవి తెలుసుకున్నటువంటి భార్య మరి నేను నా భర్తతో ఎందుకు ఉండాలి, నేను ఉండను అనే విధంగా మీరు ఆలోచించడము. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో కూడా పెను సంచలనాలు కూడా మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం హా అక్షరము అని చెప్పి, హన్సికకు నిన్ననో మొన్ననో డైవర్స్ వచ్చింది. సో గత 1-2 years నుండి కూడా ఆమె ఒక బాధలోనే ఉన్నది. 1-2 years నుండి కూడా. సో కోఇన్సిడెన్స్గా కలిసింది ఇప్పుడు ఇది హా అక్షరము, కర్కాటక రాశి. సో ఇట్లా సక్సెస్ రేట్ కొంత, అంటే ఇప్పుడు ఆమె దృష్టిలో నేను ఒక విముక్తి అవుతున్నాను అని అనుకున్నది. సో ఆ విధంగా కొన్ని సక్సెస్ రేట్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కనుక 100% కూడా మనకు ఈ 2026 పరాభావనామ సంవత్సరం నుండి మళ్ళీ 2027 జనవరి వరకు మాత్రమే ఈ బలం ఉంటుంది. సో ఈ బలం ఉండేటువంటి తరుణంలో 1-2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు మాత్రం హైలైట్ ఇవి కనుక మనం చూసుకుంటే ఉద్యోగమో, పెళ్ళో, వ్యాపారమో, అంటే ఇదేంటంటే ఎక్సలెంట్గా మనకు ఇప్పుడు బస్సు ఎన్నింటికి వస్తుందో తెలియదు. ఈ బస్సు అనేటువంటిది 10 గంటలకు వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. సో ½ an hour ముందు మీరు అక్కడికి వస్తే సరిపోతుంది అనేది తెలుస్తుంది. సీట్ కన్ఫర్మేషన్ ఉంది, హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చును అనేటువంటిది కన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఆ బస్సు ఏమైనా ఒక ½ an hour 1 hour డిలే అయినా మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లైట్ అయినా ఇప్పుడు మనకు డిలే అయితే మెసేజ్ వస్తుంది కదా. సో అట్లా జాతక పరిశోధన చేసుకునే వారికి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో గుడ్డా కాదా? గుడ్, వెరీ గుడ్. కనుక ఎట్టి కోశాన కూడా జాతక పరిశోధన అనేటువంటిది అవసరము ఈ కలియుగంలో అనేది తెలుసుకుంటూ, ఖచ్చితంగా వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి సబ్జెక్టు కేవలం మన వద్దే ఉన్నది, ఎవ్వరి వద్ద లేదు. అది గమనించుకోండి. సో వ్యక్తిగత జాతక సంబంధించి తప్పకుండా మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసి మీ జీవితంలో అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోండి. మరి వీళ్ళకి స్థిరాస్తులు కలిసి వస్తాయంటారా గురుగారు? స్థిరాస్తులు కలిసి వస్తాయి, ఎవ్రీథింగ్ ఫైన్. మరి వీరు పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? పరిహారాలు సూర్యునికి నమస్కారము, విష్ణు సహస్రనామాలు వినడము, చదవడము, హనుమాన్ చాలీసా చదవడము వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. తదుపరి రాశి సింహరాశి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. చూశారు కదా, మరి 2026 పరాభవనామ సంవత్సరం రాబోతుంది. మరి ఈ సంవత్సరం ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అని మన ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ సుజాత.